స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి పాటల ద్వారా మీ ఉన్నతమైన నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాలు మీ జీవ గ్రంథంలో శ్రేష్టమైన మాటలు ప్రభావం నేర్చుకోవడానికి నీ సన్నిధికి వచ్చాం. నిరాశను ప్రభువు నీ పక్షమున నిలబడుచులుగా పరిశుద్ధాత్మతో నింపండి. నిరాశమైన ప్రభా నీ రెండంతల ఆత్మతో నింపండి. నిరాశ మాటలు ప్రజలకు బోధిస్తుండగా ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా నీ మాటలు వినటానికి వెనబుద్ధిని కలుగచేయమని యేసయ్య పరిశుద్ధ ఘనమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేరువచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఎప్పుడు మీకు చెప్తుంటా, కానీ వాక్యము కడవయ్యే కాలంలో రానున్న దినాల్లో ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. అయితే కాలములో సమయంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. క్రైస్తవులుగా అది పిలువబడుతున్న వారు ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. సిద్ధపడకపోతే ప్రయోజనం లేదు. 9:40 ఆరాధన ఖచ్చితంగా 9 గంటలకు ప్రారంభించారు. వింటారా? ఏది ఏమైనా నువ్వెంత ఆలస్యంగా వచ్చినా ఈ రోజు దేవుని వాక్యము నీ హృదయం లేకపోతే ఈ వారం అంతా నీకు లోటే. ఆత్మ సంబంధమైన ఆహారము నీకు లోటే, ఖచ్చితంగా చెప్పగలం. వాక్య సంబంధమైన వాక్యంలో దేవుడి ఈ వారం అంతా నీ హృదయం లేకపోతే జీవిస్తున్న పేరు మాత్రం నీకు ఉంటుంది. ఆత్మీయంగా మృతుడివి. మంచిది. రండి, ఆరాధన వర్తమానంగా తొందరగా మీకు ఎవరి నుంచి చెప్పలేకపోవచ్చు. చెప్పాను నేను గత వారం చెప్పాను. అయినా మీరు అలాగనే కొనసాగుతున్నారు. అయినా పర్వాలా, దేవుని స్తోత్రం. కడవరి దినాలు, చివరి దినాలు, అపాయకరమైన దినాల్లో ఉన్నా కనుక ఆరాధన వర్తమానంగా పరిశుద్ధ లేఖన గ్రంథాల నుంచి మనం చదువుకోబోతున్నాం. 118వ సంకీర్తన, కీర్తన గ్రంథం 118వ అధ్యాయము. 118వ అధ్యాయంలో 29 వచనాలు ఉంటాయి. అన్ని మనం చదువుకోలేము, వివరించలేము. మొదట ఒక 3 మాటలు మనం చదువుకుందాం. 3 మాటలు చదువుకుందాం. 118వ కీర్తన మొట్టమొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, 3వ వచనాన్ని నేనే చదువుతా. మొట్టమొదటి వచనం నేను వినండి, చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలా 3వ వచనం నేను చదువుతున్నాను, వినండి. యెహోవా కృప నిరంతరం నిలుచున్నది, అహరోను వంశస్థులందరూ గాక. చాలు. ఇక్కడ 3 మాటలు మనం చదువుకున్నాం, 3 వచనాలు. ఈ 3 వచనాల్లో ఉన్న సంగతులు మనం చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మనం దేవుని హృదయంలో ఉంచిన ఆ మాటలు చెప్పక తప్పదు. అయినా కూడా నేను గాలిని చూసి విత్తనం ఉంచుతాను. సమయాన్ని బట్టి
కుదింపులోకి వస్తాం, ఖచ్చితంగా వస్తాం. దాంట్లో సందేశం ఉండదు. మీరు సందేహపడాల్సిన పని లేదు. యెహోవా దయాళుడు. చూడండి, యెహోవా దయాళుడు అనే సంగతి ఎవరికి తెలుసుంటే ఎవరికి ఈ యొక్క యెహోవా దయాళుడు అనే సంగతి తెలుస్తుంటుందంటే పూర్ణ మనస్సు కలిగిన వారు, కృతజ్ఞత మనస్సు కలిగిన వారు, కృతజ్ఞత స్తుతులు చెల్లించగలిగిన వారికి మాత్రమే ఈ గొప్ప సత్యం తెలుసు. కానీ ఈ గొప్ప సత్యము కొంతమందికి మటుకు తెలుసు, మరి కొంతమందికి తెలియదు. అయితే తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే నిరంతరము మానవుడి మీద ఆయన కృప ఉంటుంది. నిరంతరం అంటే మనము ఎప్పుడు సండే క్రైస్తవులాగా కాకుండా మండే క్రైస్తవులు కూడా. చూడు, మండే అంటే రేపు సోమవారం కాదు, మండే క్రైస్తవుడు, బలిపీఠం మీద మండుచున్న క్రైస్తవుడు వింటారా? వారికి ఆయన కృప నిరంతరం నిలుచుడు. ఇక మనం చదువుకుంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరో మండే క్రైస్తవుడు దేవుని బలిపీఠం మీద కాలిపోయే క్రైస్తవుడు, బలిపీఠం మీద కరిగిపోయే క్రైస్తవుడు, వారు ఏం చేస్తారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నిన్ను ఆత్మీయంగా పుట్టించిన దేవుడైన యెహోవా, తండ్రి దేవుడు, కుమారుడు యేసు క్రీస్తు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక రెండవ వచనం చదువుకుందాం. రెండవ వచనం, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు భగవంతుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మీద ఆడుకున్నారు. ఏంటన్నా ఇశ్రాయేలు ప్రజలు, అలనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆడుకున్నారు. ఈనాడు నూతన ఇశ్రాయేలు ప్రజలు అని పిలువబడుతున్న మనము ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆడుకున్నారు. ఐగుప్తులో నుంచి వాడు విడిపించబడ్డారు. ఇంకా ఈనాడు నూతన ఇశ్రాయేలుని పిలువబడుతున్న మనము ఐగుప్తుని విడిచిపెట్టలేకపోతున్నాం. ఎందుకు మనం ఐగుప్తుని విడిచిపెట్టలేకపోతున్నామంటే మండే క్రైస్తవులాగా మనం బతకట్లా. అందుకే ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు యొక్క వంశస్థులు అందరుగాక. అంటే ఇశ్రాయేలు ప్రజలను గమనించండి, దేవుని గురించి వాళ్ళకు తెలుసు. ఇప్పుడు నీకు కూడా తెలుసు, నీకు కూడా దేవుని గురించి తెలిసేమో కానీ నేను కాదట్టలేదు, తెలిసి ప్రయోజనం ఉంది. యథావిధిగా చాలా మందికి మనోభావాలు దెబ్బతింటారు కదా. కారణం ఏంటంటే
వెళదామని అంటే ఒకసారి ఆలోచించాలి. నువ్వు భౌతిక సంబంధమైన పనులు నేను నిన్న తెల్లారుజామున అంటే ఈ రోజు కాక మొన్న తెల్లారుజామున వేసినప్పుడు 4 గంటలకే వేసినప్పుడు బట్టలు ఉతుకుతున్నారు. 4 గంటలకు బట్టలు ఉతుకుతున్నట్టు వినబడుతుంది. అంటే 4 గంటలకు వేసి పని చేసుకొని 6 గంటలకు ఆటో వచ్చినప్పుడు వింటారు. నేను ఎప్పుడు చెప్తుంటా, కాకాలో పెట్టినప్పుడు తేలికైపోయాక ప్రభు దగ్గర ప్రయోజనం ఏమనదు, ప్రయోజనం శూన్యమే. అది ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అందరూ గాక ఎవరంటారంటే ఆయన కృప నిరంతరం, ఆయన కృప ఎప్పుడు నిరంతరం ఉన్నది. ఆయన కృప ఉన్నది ఉండగా ఎవరికి ఆయన కృప ఉంటుందంటే విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు పట్ల ఆయన కృప ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఆయన కృప తరగదు, ఆయన కృప తగ్గిపోదు, ఆయన కృప అలాగనే నిలిచి ఉంటుంది. ఇక 3వ వచనం మనం చదువుకుందాం. 3వ మాట, ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు ఎవరు? యాజకులను గమనించండి. ఇశ్రాయేలు ప్రజల విశ్వాసులు, రెండోది యాజకులు, యాజక ధర్మము చేసినటువంటి వాడు. ఈ రోజుల్లో యాజకులు కూడా అంత ఆసక్తి చూపించున్నారు దేవుని మీద. ఎందుకు? గతకాలం ఏంటి అని అర్థమైపోతుంది. ఇక్కడ ఆయన కృప నిరంతరము నిలుచునని ఎవరు మాట్లాడుతున్నారు? అహరోను వంశస్థులు. అందుకే 12 కర్ర పెట్టినప్పుడు అహరోను కర్ర సిగురించిందంట. దేవుని స్తోత్రం చేద్దామా? ఒక్క రాత్రి గమనించండి, ఒక్క రాత్రి అహరోను కర్ర సిగురించింది. ఎందుకంటే అహరోను కర్ర ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారు. ఇశ్రాయేలు కూడా ఆయన నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపస్తులని దేవుని వాక్యం చెబుతుంటే, ఇశ్రాయేలు జనాంగం కూడా నిత్యము దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టు వారికి ఉన్నారు. అందుకే వారు కూడా అంటున్నారు, ఆయన కృప మన మీద నిత్యం ఉంటుందని. వారే కాదు, అహరోను వంశస్థులు, ప్రార్థనా పరులు, యాజక ధర్మం చేసినట్టు వారు, వారి కర్ర ఎండిపోలా సిగురించబడ్డది. అందుకే అహరోను వంశస్థులు కూడా ఈ మాట పలికారు. ఏ మాట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని బిడ్డ ఏదో తాత్కాలికంగా వచ్చి చివరిలో వచ్చి 2 మాటలు నేర్చుకొని వెళ్ళిపోతే దేవుని దృష్టిలో మంచిది కాదు. నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడు ఆత్మీయంగా మండుతుంటారు. మండుతూ లేకపోతే ఏమి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు. 3 మాటల్లో మనం చదువుకున్నాం. నిరంతరం ఎవరికంటే కృతజ్ఞత కలిగిన వాడు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించిన వారు మాత్రమే ఈ మాటలు పలుకుతారు. మంచిది. ఈరోజు మనము కూడా అలాగా కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం. రండి మనము కూడా
కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి బిడ్డలుగా కొనసాగాలి. రండి, ఈరోజు మీకు ఒక చిన్న అంశాన్ని మధ్యకు తీసుకొచ్చి నేను నా సమయంలో ముగింపులకు వస్తాను. క్రైస్తవులు అనబడుతున్న మనం ఈరోజు అంశం, క్రైస్తవులు ఏ విధముగా ఏ మర్యాదను పాటిస్తున్నారు, ఏ మర్యాద నేర్చుకుంటున్నారు, క్రైస్తవులు ఏ విధముగా ఏ మర్యాద నేర్చుకుంటున్నారు, ఏ మర్యాదను పాటిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు ఏ మర్యాదగా నడుస్తున్నారో 3 విషయాలు చెప్తాం. క్రైస్తవుడు అంటే ఎవరు? ఒకసారి మద్రాస్ ప్రాంతంలో గొప్ప దైవశనుడు ఆ ప్రాంతానికి వచ్చారంట. మద్రాసు ప్రాంతానికి వచ్చి మద్రాసు నుండి మరొక దేశానికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినట్టు ఆయన వస్తున్నాడని వారి సహవాసముల సేవకులు ఆయన దగ్గరికి వచ్చారంట. దగ్గరకు వచ్చి మగాయి సేవకుడు ఇతర దేశాలు వెళుతున్నాడు, ఆయన ఎప్పటికో వస్తాడు, ఆయన నోటి మాట ఒక మాట విందామని ఆ సహవాసంలో సేవకులు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చారట. ఎయిర్పోర్ట్ దగ్గర పలకరించుకున్నారు. ఆయన మళ్ళా ఎయిర్పోర్ట్లో వచ్చి మళ్ళీ వాళ్ళతో పలకరించి మళ్ళీ విమానం ఎక్కుతున్న సమయంలో ఆ సేవకులు, అయ్యా మేము చూడటానికి వచ్చాం, కనీసం మీ నోటి మాట ఒక మాట వింటే ఆత్మీయంగా బలపడతామని ఆయన అడిగినప్పుడు ఆయనకు మాట చెప్పాడంట, మండే క్రైస్తవులాగా బ్రతకడంట. ఇంకేం చెప్పాలి? మండుతున్న క్రైస్తవులాగా బ్రతకండి అని చెప్పి ఎయిర్పోర్ట్లో విమానం వెళ్ళిపోయాడు. మండుతున్న క్రైస్తవులాగా ఉండమని చెప్పాడు. ఒక్క మాట కోసం గంటల వాళ్ళు నిలబడ్డారు. ఎవరో తెలుసా? ఈరోజు కొన్ని వేల సంఘాలు కట్టబడ్డ దైవజనుడు భక్సింగ్ గారు, దేవుని స్తోత్రం చూడమ్మా. క్రైస్తవుడు ఎప్పుడు కూడా బలిపీఠం మీద మండుచున్నాడు. ఈరోజు మన అంశం, క్రైస్తవులు ఏ విధముగా ఏ మర్యాదను నేర్చుకుంటున్నారు. క్రైస్తవులు అంటే క్రీస్తుని అంగీకరించిన వారు. అందరూ క్రైస్తవులు కాదు, పేరు క్రైస్తవులే. పేరుకి మేము కూడా క్రైస్తవులు, మేము కూడా దేవుని బిడ్డలం, మేము ఆరాధనకు వెళుతున్నాం, మేము కూడా కాలు కొలుస్తున్నాం, మేము కూడా అని చెప్పుకుంటున్నాము. క్రైస్తవుడా గమనించు. రండి, ఇందులో 3 విషయాలు మీకు చెప్పి నేను ముగింపులకు వస్తాను. మొట్టమొదటి మాట, లోక మర్యాదను అనుసరించే క్రైస్తవులు ఎవరంట చెప్తాం? లోక మర్యాదను అనుసరించే క్రైస్తవులు, పరలోక మర్యాదను అనుసరించే క్రైస్తవులు ఉన్నారు. లోక మర్యాదను అనుసరించే క్రైస్తవుల గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. లోక మర్యాద అంటేనా పని మాటలకు వచ్చి పక్కన పెట్టండి. మా ఒక సేవకుడుగా మిమ్మల్ని ఎందుకు మీకు ప్రకటన చెప్తున్నాను చూడు, బ్రతనాటం కాదు. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కాస్త మీ పని వాటిని పక్కన పెట్టండి. రండి, రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన
ఒక విలువైన పత్రిక, ఘనమైన మాటలు చదువుకుందాం. 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అనుసరింపక చాలు. ఈరోజు ఏ విధముగా క్రైస్తవులు గమనించండి, ఏ విధముగా నడుస్తున్నారు, ఏ మర్యాద నేర్చుకుంటున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. లోక మర్యాద. పౌల భక్తుడు రోమ సంఘముల వద్ద విలువైన విశ్వాసం. ఇంటనా మనము కూడా, మీరు కూడా విశ్వాసులు. విశ్వాసంగా గమనించండి, లోక మర్యాదను అనుసరింపక, అంటే అనుసరించమన్నాడా? లోక మర్యాదలు ఏంటి? ఆరాధనకు వస్తున్నా నీ బ్రతుకు మారిందా? నీ జీవితం మారలా, నీ చూపు మారలా. లోక మర్యాదలు అంటే లోక సంబంధమైన విషయాలు నీలో చావలు. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, లోక మర్యాదలు అనుసరింపు. యేసయ్య గారు రాశాడు, లోక మర్యాదలు ఏంటంటే లోక మర్యాదలు గతించిపోతాయి. లోక మర్యాదల నమ్మకాలు ఒకరోజు గతించిపోతాయి. పౌలు మహాశీలు అన్నాడు, ఓ రోమ సంఘములో ఉన్నవాళ్ళ, ఓ క్రైస్తవులారా, ఓ దేవుని బిడ్డలారా, లోక మర్యాదలు అనుసరింపొద్దు. లోక మర్యాదలు అనుసరిస్తే ఆత్మ సంబంధమైన మర్యాదలు కోల్పోతావు. అందుకే అనుసరించమన్నాడు, నడుచుకోవద్దన్నాడు. ఇంకో మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన దానికంటే ముందు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? నన్నేం మాట్లాడు ముగిస్తా, నీ కళలో ఉండకపోయినా ఒకటి ముగిస్తా. నేర్చుకోకపోతే నేర్పబడినప్పుడు నేర్చుకోవాలి. నేర్పబడినప్పుడు నువ్వు ఎలా నేర్చుకుంటావు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాము. అక్కడ పౌలు ఏమన్నాడు? లోక మర్యాద అనుసరింపదన్నాడు. ఇక్కడ లోక మర్యాదలు దేవునికి గట్టియా వైరం అంటే గెట్టలు. మనకైతే గెడితే కదా. లోక మర్యాదలు మనకి గెడతాయి. దైవిక సంబంధమైన మర్యాద మనకి గెట్టదు. ఇంకా పౌలు భక్తుడు లోక మర్యాద అనుసరింపదు. క్రైస్తవులు నోటికి సిక్కాలు పెట్టుకోవద్దమ్మా. ఎందుకు సిక్కం? ఎందుకు? నీళ్లు తాగకుండా. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, నేను చెప్పాను కాదు.
యాకోబు పత్రిక చాలా విషయాలు. ప్రతి క్రైస్తవుడు లోక మర్యాద అనుసరింపగా నోటికి చిక్కాన్ని పెట్టుకొని ఒక క్రైస్తవుడిగా బ్రతకాలి. ఏంటన్నా ఏ పనులు నీకు, ఎన్ని పనులు నీకు ఉన్నాయి? నాన్న అబ్బాయి చేస్తున్నాడు ఏంటన్నా, ఏ పనులు ఉన్నాయి? భర్తను చక్కబెట్టుకొని ఇద్దరు పిల్లలకు వస్తారు, సన్నీళ్ళు పోసుకొని మొదం కడుక్కొని కొద్దిలాగా తిని, అదేనా జాగ్రత్త. దేవుడి మాటలు హృదయం లేకపోతే నష్టపోయి నువ్వే ఎవరు కాదు. ఆ నష్టానికి నీవే బాధ్యురాలు. పౌలు మహాశయుడు అన్నాడు, ఏమన్నాడు? లోక మర్యాదలు అనుసరిపోతుంది. లోకములో ఉన్నవన్నీ కూడా దేవుడికి అయిష్టమైనవి. విన్నా, లోకములో ఉన్నవన్నీ కూడా దేవుడికి అయిష్టమైనవి, అంటే దేవుడికి విరోధమైనవి. విరోధమైన మాటలు, విరోధమైన క్రియలు, విరోధమైన చూపు, ఈ విరోధంగా నడుస్తున్నావా? ఒక్కరోజు ఉంది, నేను వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు. ఆయన వస్తాడు. ఆ రోజు లోక మర్యాదలు అనుసరింపక మనమందరం దేవుడు బిడ్డలు, దేవుడికి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎలా లోక మర్యాద